హల్లెలూయా. దేవుని బిడలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి రాత్రికాల సమయంలో ఏ వాక్యం చెప్పుకున్నామమ్మా? ఇస్కరియోతు యోధ అనగా స్తుతి అని చెప్పడం జరిగింది. అలాగనే యోధ అనే పేరుకి ఇంకో అర్థం ఉంది. అదేంటంటే స్తుతికి కారణభూతుడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నెగేరా అనబడిన సుముయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయాకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచూ ఉండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందలి అందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారిడి వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను, సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని ప్రయత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడి వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతన్ని తేరిచూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో రాయబడిన సంగతులను మనం చూచినట్లయితే ఈ అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము నుండి అపోస్తులుడైన పౌలు గారు చేసిన 3 సువార్త ప్రయాణాలు ప్రారంభమైనవి అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు గారు 3 మార్లు సువార్త ప్రయాణములు చేశారండి. పౌలు గారు ఎన్నిసార్లు సువార్త ప్రయాణాలు చేశారమ్మా? 3 సార్లు ఆయన సువార్త ప్రయాణములు చేశారు. పౌలు భక్తుడు చేసిన మొట్టమొదటి సువార్త ప్రయాణములో జరిగిన సంగతులు ఈ దినాన్ని కొన్నిటిని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ సమయంలో మన వాక్యాంశం ఏంటంటే కుప్రాలో పౌలు పరిచర్య. కుప్రాలో పౌలు పరిచర్య. మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడి ఉంది, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి, నాకు ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఉపవాసము చేయుచున్న భక్తులతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ భక్తులందరూ ఏం చేశారు అనంటే, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని సువార్త ప్రయాణమునకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. సౌలు గారు చేసిన ప్రియులారా మొట్టమొదటి సువార్త ప్రయాణంలో ఎవరెవరు వెళ్ళారు అనంటే, సౌలు అనబడిన పౌలు, ఇంకెవరు? బర్నబా, యోహాను. ఎవరు చెప్పండి? బర్నబా, పౌలు, యోహాను. వీళ్ళ ముగ్గురు మొట్టమొదటి సువార్త ప్రయాణములో వారు పాలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ వచనంలో రాయబడింది, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. ఇక బర్నబా, పౌలు అలాగనే యోహాను గారు వీళ్ళ ముగ్గురు కూడా సువార్తకు ఎలా పంపించబడ్డారట? మనుషుల చేత కాదు, మనుషుల ఉద్రేకాన్ని బట్టి కాదు, మనుషుల ప్రేరేపణను బట్టి కాదు. ప్రియులరా, ఈ రోజుల్లో కొంతమంది సేవకు ఎలా వస్తున్నారంటే మనుషుల ఉద్రేకం. ఏ ఉద్రేకం? అయ్య బాబు, అయ్యగారు మీరు అంత లేరండి, మీరు వాక్యం చెప్పినట్టు ఎవరో చెప్పలేరండి అంటే ఈయన ఉబ్బిపోతాడు. ఇంకా మనుషుల ప్రేరేపణతో దేవుని సేవకు వచ్చేవాళ్ళు ఈ రోజుల్లో మనకు కనబడతారు. అపోస్తులుడైన పౌలు, లేకపోతే సౌలు అనబడిన పౌలు, బర్నబా, యోహాను భక్తుడు, వీళ్ళ ముగ్గురు కూడా సువార్తకు ఎలా వచ్చారు అనంటే పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు. ఎలాగ చెప్పండి? పరిశుద్ధాత్మ చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయాకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి ఎక్కడికి వెళ్ళారట? కుప్రాకు వెళ్ళారు. కుప్రా అనేది ఒక ద్వీపం. కుప్రా అనేది ఏటి చెప్పండి? ఒక ద్వీపము అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కుప్రాకి మరొక పేరుంది. కుప్రాకే మరో పేరుంది. ఆ పేరేటో తెలుసా? సైప్రాస్. ఏటి చెప్పండి? సైప్రాస్. కుప్రాని సైప్రాస్ అని కూడా పిలిచారు. కుప్రా సైప్రాస్ అని కూడా పిలువబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరట కుప్రాకి వచ్చి ఏం చేశారు? వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కుప్రా నుండి మళ్ళా ఎక్కడికి వచ్చారట? సలామీకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సలామీ అనేది కుప్రా అనే ద్వీపములో ఒక నగరం, లేకపోతే ఒక పట్టణం అని మనం గ్రహించాలి. కుప్రా అనే ద్వీపములో సలామీ అనేది ఒక నగరం. ఆ నగరానికి వచ్చారు పౌలు, ఇంకెవరు? బర్నబా, యోహాను. ఎక్కడి నుంచి సలామీకి వచ్చారు? కుప్రా నుండి సలామీకి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేశారు అనంటే యూదుల సమాజ మందిరములలో ఏం బోధించడం ప్రారంభించారట? దేవుని వాక్యాన్ని బోధించడం లేక ప్రకటించడం ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ వారు దేవుని వాక్యాన్ని ప్రకటించుచు వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే పాపు వరకు సంచారం చేశారు. ఎక్కడి వరకునంట? పాపు అనే ఊరు వరకు వాళ్ళు సంచారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపు అనేదట ఆ కుప్రా ద్వీపానికి రాజధాని. ఈ పాపు అనేది కుప్రా ద్వీపమునకు ఏటండి? రాజధాని అని బైబిల్ చరిత్ర మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక అపోస్తులుడైన పౌలు గారు, లేకపోతే సౌలు అనబడిన పౌలు గారు, బర్నబా, ఇక యోహానులు ఎప్పుడైతే ప్రియులరా ఇక సలామీ నుండి పాపునకు వచ్చారో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ పాపు అనే ఆ గ్రామములో ఒక గారిడివాడు వీళ్ళకి ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గ్రామంలో ఎవరున్నారట? ఒక గారిడివాడు ఉన్నాడు. 6వ వచనం మనం చూస్తే, వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారిడివాడును అబద్ధ ప్రవక్తయు అయిన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. ఈ పాపు అనే ఊరికి వచ్చేసరికి ఇక్కడ ఒక గారిడివాడు వీరికి ఎదురయ్యాడు ప్రియులరా. అతని పేరు ఏంటి అని అంటే, ఏం పేరట? గారిడివాడును అబద్ధ ప్రవక్తయు అయిన బర్యేసు. ఏ యేసు అంట? నజరేయుడైన యేసు కాదు. ఈయన నజరేయుడైన యేసు కాదు. ఏ యేసట? బర్యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చరిత్రలో ఇంకా కొంతమంది యేసులు ఉన్నారండి. నజరేయుడైన యేసే కాదు అమ్మా, ఇంకా కొంతమంది యేసులు ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజుల్లో నజరేయుడైన యేసు కాకుండా ఇంకొక యేసు ఆ జీవిత చరిత్రను కొంతమంది ఆధారంగా తీసుకుని యేసు ప్రభువు మీద, నజరేయుడైన యేసు మీద బురద జల్లేవారు ఈ రోజుల్లో చాలామంది మనకి లోకల్లో కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారందరూ గమనింపవలసింది ఏంటంటే ఆ బైబిల్ గ్రంథంలో నజరేయుడైన యేసే కాదు కానీ ఇంకా కొంతమంది యేసులు కూడా ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. లేక బైబిల్ చరిత్రలో ఇంకా కొంతమంది యేసులు ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేక యూదా దేశములో యేసు అని పేరు కలిగిన వారు ఇంకా కొంతమంది ఉన్నారు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ గారిడివాడి పేరేంటనంటే బర్యేసు. ఏ యేసట? బర్యేసు. వీడికి ఇంకో పేరు ఉంది. ఏం పేరట? ఎలుమా. ఏటమ్మా? ఎలుమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బర్యేసు అనే పేరుకి అర్థం ఏంటనంటే, బర్యేసు అనగా యెహోషువ కుమారుడు అని అర్థం. బర్యేసు అనే పేరుకి అర్థం ఏంటట? యెహోషువ కుమారుడు అని అర్థం. ఈ బర్యేసు అనేవాడు ఎవరంటే అన్యుడు కాదు, యూదుడే. ఇతడు కూడా ఎవరు చెప్పండి? యూదుడే అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ బర్యేసు అనేవాడు ప్రియులారా యూదుడై ఉండి నిజ దేవుణ్ణి విడిచిపెట్టి, వారి దేవుడైన యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి ప్రియులారా గారిడి చేయడం నేర్చుకున్నాడు. లేకపోతే మంత్ర విద్యను నేర్చుకున్నాడట. ఏ విద్య నేర్చుకున్నాడు? మంత్ర విద్యను నేర్చుకున్నాడు అని బైబిల్ చరిత్ర మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడలైన వారు మంత్ర విద్య నేర్చుకోకూడదు అని వాక్యంలో ఉంది. దేవుని బిడలైన వారు ఏం చేయకూడదట? మంత్ర విద్య నేర్చుకోకూడదు. దేవుని బిడలైన వారు మాంత్రికులను సంప్రదించకూడదు. దేవుని బిడలైన వారు తాయిత్తులు కట్టించుకోకూడదు. దేవుని బిడలైన వారు చేతబడులు చేయించకూడదు. దేవుని బిడలైండి కొంతమంది చేతబడిని చెల్లంగితనమును ఆశ్రయించేవారు కూడా ఈ రోజుల్లో లోకంలో క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు మనకి కనబడతారు ప్రియులారా. వీళ్ళ క్రైస్తవులే కానీ చేతబడిని అనుసరిస్తారు. వీళ్ళ క్రైస్తవులే కానీ చిల్లంగితనాన్ని అనుసరిస్తారు. మాంత్రికులను సంప్రదించే వారిగా ఉంటారు. నల్లతాళ్ళు కట్టుకునే వారిగా ఉంటారు. పేరుకి క్రైస్తవులే. పేరుకి ఎవరో? క్రైస్తవులే. ఇతడు కూడా పేరుకి యూదుడే. ఇతడు కూడా పేరుకి ఎవరమ్మా? యూదుడే. కానీ మాంత్రికుడిగా ఇతడు జీవిస్తూ ఉన్నాడు. మంత్ర విద్యను నేర్చుకున్నారు. గారిడి చేస్తూ ప్రియులారా నేనే గొప్ప ప్రవక్తని అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. కానీ ఇతడు నిజమైన ప్రవక్త కాదు. ఇతడు అబద్ధ ప్రవక్త అని దేవుని యొక్క వాక్యం
ఖచ్చితంగా మనకి తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలటండి, ఏమండి, మంత్ర విద్య నేర్చుకోకూడదు అని ఉంది వాక్యంలో. ఆ వాక్యాన్ని చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10 నుండి 13 వరకు. ద్వితీయోపదేశకాండం 18:10 చదువమ్మ. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చెల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణ పిచాచి నడుగువానినైనను దయ్యముల వద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆజ్ఞ ప్రియులరా. ఆయన అంటున్నాడు, ఎవడు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండమో దాటించువానినైనను, ఇంకెవరినంట, శకునము చెప్పు వానినైనను సోదెగానినైనను మేఘ శకునము నన్ను చెప్పేవానినైనను సర్ప శకునములు చూచేవానినైనను లేక చెప్పువానినైనను చెల్లంగి వానినైనను మాంత్రికుని అయినను ఇంద్రజాలికునైనను కర్ణ పిచాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనియండి అన్నాడా? ఉండనీయకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉండనీయకూడదు అని చెప్పిన దేవుడు ఏమండి వాటిని నేర్చుకుంటే ఇష్టపడతాడంటారా? ఇష్టపడ్డు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలైన వారు మంత్ర విద్యను నేర్చుకోకూడదు. అలాంటి వారిని అస్సలు వారి మధ్య ఉండనివ్వకూడదు అని దేవుడు చెబితే, ఈ యొక్క బర్యేసు అనేవాడు ప్రియులారా యూదుడై ఉండి ఏమండి మాంత్రికుడిగా జీవిస్తూ ఉన్నాడు, గారిడి చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే అబద్ధ ప్రవక్తగా ఇతడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడి పని ఏంటనంటే తిన్నని మార్గములో ఉన్న వారిని అందరినీ ఏమండు వంకరి ఏమండు త్రోవ పట్టించడమే వీడి పని అంట. వీడి పని ఏంటమ్మా? తిన్నని మార్గములో ఉన్నవారిని అడ్డదారులు పట్టించే పనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి లోకల్లో కూడా ఇలాంటి భక్తులు మనకి కనబడతారు. గారిడీగాళ్ళు. ఎవరమ్మేలో? గారిడీగాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారిని మనం అనుసరించే వారిగా ఎంత మాత్రమో ఉండకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు ఏం చేస్తున్నాడట? కిందకి చదివితే, గారిడి వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూచినప్పుడు ప్రియులారు, ఈ పాపు అనే ఊరిలో ఏమండి ఒక అధిపతి ఉన్నాడు. అతని పేరేటనంటే సెర్గీ పౌలు. ఏం పేరటమ్మా? సెర్గీ పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు ఎలాంటి వాడు అనంటే వివేకము కలిగిన వాడు. ఈ సెర్గీ పౌలు అనేవాడు ఎలాంటి వాడటమ్మా? వివేకము కలిగిన వాడు అని వాక్యం చెబుతుంది. ఏమండి ఇక వివేకము కలిగిన సెర్గీ పౌలు దగ్గర ఎవరు ఉన్నారు అనంటే ఈ గారిడి వాడైన బర్యేసు అనేవాడు ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సెర్గీ పౌలట రోమా చక్రవర్తి చేత ఆ ద్వీపమునకు అధికారిగా నియమింపబడినవాడు అని చరిత్ర చెబుతుంది. ఈ సెర్గీ పౌలంట రోమా చక్రవర్తి చేత ఆ యొక్క ఏ ద్వీపం ఇది? కుప్రా అనే ద్వీపమునకు అధికారిగా లేక అధిపతిగా నియమించబడ్డాడు ఈ యొక్క సెర్గీ పౌలు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏమండి ఇక అధిపతికి ఉన్న ఒక మంచి లక్షణం,
లేకపోతే ఇక అధికారికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటనంటే ఇతడు వివేకము కలిగిన వాడైనా, ఇతడు అధికారి అయినా, ఇతడు ఒక అధిపతి అయినా, ఇతనిలో ఉన్న మంచి లక్షణం ఏంటనంటే దైవజనుల చేత వాక్యము వినాలి అనుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ అధికారాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు. నీ అధికారాన్ని బట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టే వ్యక్తిగా నీవు ఉండకూడదు ప్రియులారా. ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసులు ఎలాగుంటారో తెలుసా? అయ్యగారు ఉద్యోగం వచ్చేలాగా ప్రార్థన చేయండి అంటారు. ఉద్యోగం రావాలని అయ్యగారు అమ్మ సంఘమంతా ప్రార్థన చేయగా దేవుడు కొన్ని దినాలకి కొన్ని సంవత్సరాలకు ఉద్యోగం ఇస్తే ఉద్యోగం వచ్చాక ఏం చేస్తారమ్మా? దేవుని సన్నిధిని విడిచిపెట్టేసే ఉద్యోగస్తులు కూడా ఈ రోజుల్లో క్రైస్తవుల్లో లేకపోలేదు అనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంత అధికారివైనా నువ్వు ఎలాంటి హోదాలో ఉన్నా దేవుని దగ్గర నీవు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ హోదా నిన్ను దేవునికి దూరం చేయకూడదు. నీ పదవి నిన్ను దేవునికి దూరం చేసేదిగా ఉండకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఇతడు ఒక అధికారి, ఒక అధిపతి అయినప్పటికీ దైవజనులను పిలిపించుకుని దైవజనుల చేత వాక్యం వినగోరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఎంత మంచి అలవాటు ఇక అధిపతి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కనుక నీవు ఎలాంటి హోదాలో ఉన్నా దేవుని వాక్యమునకు ఇవ్వవలసిన సమయాన్ని దేవుని వాక్యానికి ఇచ్చేయాలి. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుని సన్నిధికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సెర్గీ పౌలు చేసిన పని అదే. ఇతడు అధికారి అయినా దేవుని దగ్గర ఏం చేశాడు? తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలాంటి హోదాలో ఉన్నా నీకున్న హోదా నిన్ను దేవునికి దూరం చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఇక అధిపతి దైవజనుల చేత వాక్యం వినాలి అని అనుకున్నాడు. అయితే ఈ యొక్క గారిడి వాడు ఏం చేశాడట? 8వ వచనం. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని ప్రయత్నము చేసి వారిని ఎదిరించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇక ఎలుమ అనబడిన వాడు, ఈ గారిడి వాడు ప్రియులారా చేసిన పని ఏంటనంటే దైవజనులను ఎదిరించాడు. ఎవరిని ఎదిరించాడట? దైవజనులను ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలుమా అనే పేరుకి అర్థం ఏంటంట? గారడివాడు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎలుమా అనబడిన గారడివాడు, ఈ బర్యేసు అనేవాడు ప్రియులారా దైవజనులు ఆ సెర్గీ పౌలుకి దేవుని వాక్యం ప్రకటించాలని అనుకుంటే వీడు వారిని ఎదిరించాడు, దైవజనులను ఎదిరించాడు ప్రియులారా. అప్పుడు పౌలు గారు వాడితో చెబుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. వెంటనే ప్రియులర పౌలు గారు అతన్ని తేరి చూచాడు. చూసి ఏం చేశాడట? ఏమంటున్నాడు? సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరైతే బర్యేసు అని పెట్టుకున్నాడు, కానీ అబద్ధ ప్రవక్తగా చలామణి అవుతున్నాడు. ప్రజలందరి చేత
ఇతడేదో గొప్ప ప్రవక్త అన్నట్టుగా ప్రజలందరినీ నమ్మిస్తున్నాడు. కానీ ఇతడు దేని చేత నింపబడినవాడట? సమస్త కపటముతో నింపబడినవాడు, సమస్త దుర్మార్గముతో నింపబడిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అపవాది కుమారుడిగా ఉన్నాడు. గారిడివాడితో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ఇంకా సమస్త నీతికి విరోధి అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? సమస్త నీతికి విరోధి ఈ బరయేసు అనేవాడు. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క తిన్నని మార్గములో చెడగొట్టుట మానవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఎలాంటి భక్తులు ఉంటారు? ప్రభు యొక్క తిన్నని మార్గాలను ఏం చేస్తూ ఉంటారు? చెడగొట్టే భక్తులు. ఎవరమ్మేలో? ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టే భక్తులు, కపట భక్తులు. ఏ భక్తులలో? కపట భక్తులు. పైకి భక్తులుగా నటిస్తారు అంతే, లోపల మాత్రం వాళ్ళ స్వభావం వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బరయేసు అనేవాడు కూడా అలాంటి వాడే ప్రియులారా. అందుచేత పౌలు గారు వారిని ఎలాగున గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో అంటాడు, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ఏమన్నాడమ్మా పౌలు గారు? బరయేస్తూ అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాడు. వెంటనే ఆ గారిడి వాడికి ఏం కలిగిందంట? మబ్బును చీకటయు అతన్ని ఏం చేసిందమ్మా? కమ్మేసింది. వెంటనే అతడు అక్కడ గుడ్డివాడు అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక అతడు తిరుగుచు, ఎవరైనా నా చెయ్యి, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ పౌలు గారు గారిడి వాడిని ఎలాగున గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మెను. గనుక అతడు తిరుగుచు, ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురాని అని వెదుకుచూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గారిడి వాడైన ఈ బరయేసు అనేవాడు ప్రియులారా, దైవజనులను ఎదిరించినట్లుగా, దైవజనుల మీద తిరగబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఇతన్ని ఏం చేశాడమ్మా? గురుడ్డివాడిగా మొత్తినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దైవజనుల మీద తిరగబడేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చివరగా జరిగిన సంఘటన ఏంటనంటే, అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గారిడివాడు ప్రియులారా, ఆ సెర్గీ పౌలు అనబడిన అధిపతికి దేవుని వాక్యమును దైవజనులు ప్రకటించకుండా దైవజనులను అడ్డగించినా కానీ దైవజనులు ఏం చేశారు చెప్పండి? వానిని ఎదిరించి ప్రియులారా, వాడిని గద్దించి దైవజనులు ఏం చేశారు అని అంటే, ఆ అధిపతికి దేవుని వాక్యాన్ని ప్రకటించారు, లేక బోధించారు. ఆ అధిపతి ప్రియులారా దేవుని వాక్యమునకు ఏం చేశాడట? ఆశ్చర్యపడ్డాడు. ఏం చేశాడమ్మా? మొదటగా జరిగిన సంగతిని తెలుసుకున్నాడు, చూచాడు. ఆ తరువాత దేవుని బోధకు ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి అతడు యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించినట్లుగా, లేకపోతే విశ్వసించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంతవరకు మనం చెప్పుకుని ఈ సంగతులన్నీ ప్రియులారా అపోస్తులుడైన పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణములో జరిగిన సంగతులు. అంత మాత్రమే కాదు, కుప్రా అనే ద్వీపములో పౌలు గారి ద్వారా దేవుడు చేసిన కార్యాలు అని మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మా పరమ తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడా నీకు స్తోత్రం నాయన. ఇదిగో ఇంతవరకు జరిగిన యొక్క నా తండ్రి ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు. నీకు స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు. ఇంతవరకు చెప్పబడిన సంగతులను నీ బిడల హృదయములో మీరు భద్రపరచండి నాయన. ఇక మధ్యాహ్న సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా మీరు దీవించండి. ఎవరు ఏ విధమైన అవసరతలతో, ఎవరు ఏ విధమైన సమస్యలతో ప్రభువా నీ సన్నిధికి వచ్చారో నీకు తెలుసు గనుక నీ బిడలను దర్శించండి. నీ బిడలకు కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించమని, బలహీనులను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచమని ప్రార్థన చేయించు ఉన్నాను. మా తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఎందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారో నీ బిడలందరినీ దీవించండి. నీ బిడలకు కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచమని ప్రార్థన చేయించు ఉన్నాను. మా తండ్రి నీకు వందనాలు. ఇదిగో మీరు మాకు అప్పగించిన సంఘ బిడలను, వారి కుటుంబాలను సమృద్ధివంతంగా దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి నీకు వందనాలు ప్రభువా. అలాగే ఇదిగో ప్రభువా, నా తండ్రి నీ మందిరంలో జరుగుతున్న శిలువ ధ్యాన ప్రార్థనా కూటాలను కూడా ఘనముగా జరిపించండి. సంఘ బిడ్డలందరూ కూడా నాయన తండ్రి యొక్క కూడికల్లో పాలు పొందే కృపను అనుగ్రహించండి. మా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాకు అప్పగించిన నీ పరిచర్యను కూడా బహుగా మీరు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను. మా తండ్రి ఇదిగో ప్రభువా, ఈ సమయమున ఈ యొక్క ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెలుచు ఉండగా మీరే నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభు రాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ, సర్వలోక పరిశుద్ధులకును, అలాగనే అందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు వారికి అందరికీ, అలాగనే అందరైతే ఈ మైక్ స్వరం ద్వారా ఆయన మాటలు విన్నారో వారికి, అలాగనే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.